హైదరాబాద్ వినాయకుడికి 70 అడుగుల వినాయకుడు ఈరోజు కలర్లు అందుకే బిల్లు మొత్తం పెయింటింగ్ వర్క్ అయిపోయింది. సంఖ్య అట్వాలు గత 15 సంవత్సరాలు 13 సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు. కచ్చా ఉంది వీళ్ళ అన్నయ్య కాదు భీమేశ్వర అన్న ఆయన 3 సంవత్సరాలు అందరూ వచ్చిండు. ఆయన చాలా బాగా చేశారు. దాని తర్వాత ఎవరు అనుకున్నారు మన అదృష్టానికి భీమేశ్వరుడు వచ్చింది. మనకు చాలా బాగా చేశారు. ఈ ఆర్టిస్ట్ వాళ్ళ బృందానికి మేము 10 నమస్కారాలు చేస్తున్నాము. మా చిరుకానికగా గణేష్ కదా గణేష్ ఉత్సవ కమిటీ తరఫున చిరుకానికగా మా భీమేశ్వరు మేము ప్రజెంట్ చేస్తున్నాం. హైదరాబాద్కి ఆ శిల్పి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. శంకరయ్య గారు అందరూ ఈ ఫౌండర్ శంకరయ్య గారు ఆ సుదర్శన్ గారు అన్న మన బ్రదరు ఆయన చాలా లైక్ చేస్తున్నారు. ఎంత ఉందంటే మనం హైదరాబాద్ పెద్ద టాప్ అయినామంటే ఆయన శంకరయ్య గారి విగ్రహం కూడా చేశారు కదా. శంకరయ్య గారి విగ్రహం కూడా చేశారు కదా. శంకరయ్య గారు కాదు విగ్రహం చేశాడు. ఆ విగ్రహాన్ని కూడా మేము పండుగ రోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. వీరికి మేము ఎంత రుణపడి ఉన్నాము. వారికి కూడా మా చిరుకానుకగా ఏదో రాజేందర్ గారు ఇస్తారు అక్కడికి. సుబ్బారావు గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ అయినా సుబ్బారావు గారు ఆయన చిన్న పడతాడు నవ్వుతాడు సుబ్బారావు గారు సురేష్ గారు రాజ్కుమార్ సురేష్కి రాజ్కుమార్ గారు ఇస్తున్నాం. చేను అన్న తెలుగాడు రాజేంద్ర గారు ఇస్తున్నారు. చంద్రశేఖర్ చంద్ర గారు బాపిరాజు గారు రాజు గారు లావదుర్గా అంత పొడుగున్నట్టు వెంకటేష్ గారు ఆర్టిస్ట్ పెయింటర్ వెంకటేష్ గారు కూడా మా ధన్యవాదాలు. డిబేష్ గారు కూడా ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం రావాలి ట్రైన్ అయిపోయింది. ట్రైన్ అయిపోయింది ఊరికి వెళ్తున్నారు. వారికి నేను అందరికీ చెప్పండి ఎట్లా అనిపిస్తుంది నాకు హైదరాబాద్ బాగా మీ చేతుల మీద పెయింటింగ్ 70 సంవత్సరాలు 70 అడుగులు గణపతి ఈ వినాయకుడికి పెయింటింగ్ చేయడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకి హైదరాబాద్ వినాయకుడు అంటే చాలా పేరు. అదేవిధంగా దర్శనం చేసుకోవడం ఒక అదృష్టం భాగ్యం అయితే వినాయకుడి సేవ చేసుకోవడం చాలా చాలా అదృష్టం. చాలా ప్రతి ఒక్కరం భావిస్తున్నాం. మాది సత్య ఆర్ట్స్తో కాకినాడ గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాము. మా తోడి కార్మికులందరూ చాలా భక్తిభావంతో చాలా అందంగా మన వినాయకుడికి రూపొందించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి పెయింటింగ్ చేయగలుగుతుంది. ఆ వినాయకుడి దయ వల్ల ఇప్పుడు మనకి అందరికీ ఏ లోటు లేకుండా ప్రతిరోజు పని జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉంటున్నాం. ఈ హైదరాబాద్ చాలా చాలా బాగుంటుంది. गणपति बप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के।
కట్టే పడిపోతుంది కట్టే గట్టి లేదు.